హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ వచ్చేసి మనం గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి లాస్ట్ మినిట్ కొన్ని టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీకు చాలా వరకు ఉపయోగపడతాయి, రేపు జరగబోయే మెయిన్స్కి చాలా వరకు ఉపయోగపడతాయి అనమాట. సో లాస్ట్ డేస్లో మీరు ప్రిపరేషన్లో ఈ టిప్స్ అయితే బాగా ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను జనరల్గా ఉండే థింగ్స్ అనమాట, చాలామంది చేసే మిస్టేక్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఇవైతే ఇప్పుడైతే మీరు చేయకుండా ఉంటే మెయిన్స్ ప్రిపరేషన్ అనేది మంచిగా కొనసాగుతుంది. సో ఇందులో మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు లాస్ట్ 10 to 12 డేస్ అనమాట. ఇప్పుడు లాస్ట్ 10 to 12 డేస్ టెస్ట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది రివిజన్ టైం అనమాట. సో ఇదంతా కూడా రివిజన్ టైము. మీరు చేసుకున్నటువంటి ఆ నోట్ మేకింగ్ కావచ్చు, మీరు ఎక్కడెక్కడ ఆన్లైన్ చేసుకున్నారు, ఎటువంటి పేపర్ క్లిప్స్ తీసుకున్నారు, అవన్నీ కూడా చదవండి. మీరు కలెక్ట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే చాలామంది విజన్ ఐఏఎస్ మెయిన్ 65 చదువుతుంటారు, ప్రహార్ చదువుతుంటారు, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ బుక్స్, ఇంకా ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఆన్లైన్ చేసుకున్న ప్రతి పాయింట్ కూడా నీట్గా చదువుకోండి. లాస్ట్ 10 to 12 డేస్ మొత్తం రివిజన్కి పెట్టుకోండి, ఓకేనా. సో ఇంకోటి వచ్చేసి రివిజన్ అనమాట. ఇక్కడే చెప్తున్నాను మళ్ళీ. సో రివైజ్ చేయండి, బాగా రివైజ్ చేయాలి. ఈ టాపిక్స్ మేజర్గా మీరు రివైజ్ చేస్తున్న థింగ్స్ ఏంటంటే నోట్ మేకింగ్ అనమాట. మీరు చేసుకుంటారు కదా నోట్స్, ఈ నోట్స్ బాగా రివైజ్ చేయండి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. ప్రతి సబ్జెక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. సో ఏరియాస్ బాగా ఇక్కడ రివిజన్ చేయాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ అంటే ఈవెంట్స్ అనొచ్చు. సో మేజర్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈ మేజర్ ఈవెంట్స్ మొత్తం కూడా ఒకసారి అయితే రివైజ్ చేయండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఉండే మేజర్ ఈవెంట్స్ ఎక్కువ అడిగేదానికి ఆస్కారం ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్లో. కాబట్టి రివైజ్ చేయండి. ఎవరైతే లాస్ట్ మళ్ళీ చెప్తున్నానో ఈ రివిజనే మిమ్మల్ని టాపర్ చేస్తుంది. లాస్ట్ డేస్లో ఎవరైతే బాగా రివైజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా టాపర్ అయ్యేది ఇక్కడే అనమాట. లాస్ట్ రివిజన్స్ అనేది సరిగా లేనప్పుడు కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఎవరైనా సరే మీ మీద మీకే ఆత్మవిశ్వాసం అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రివిజన్స్ అనేది బాగా చేయండి. లాస్ట్ మినిట్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా వేగంగా ఉంటుంది ఇక్కడ ప్రిపరేషన్ అనేది, చాలా వేగంగా ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. ఆ ప్రెజర్ను తట్టుకుంటూ వెళ్ళండి, ఓకేనా. సో నీట్గా మీరైతే ఇక్కడ ఈ పద్ధతిని పాటించాలి. సో రివిజన్స్ అనేవి బాగా చేయండి. ఇక్కడ ఇటువంటి మిస్టేక్స్ చేయొద్దు. ఇంకోటి చాలామంది చేసే వరస్ట్ మిస్టేక్ అనమాట ఇది. సో లాస్ట్ డేస్లో ఏముంది, సో మొత్తం కంప్లీట్గా స్టడీ అనమాట. సో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టడీ అంటే ఓన్లీ రీడింగే కాదు, సో ఓన్లీ రీడే కాదు, రైట్ కూడా అనమాట. సో రైట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి చూసుకోండి. మీరు చదువుకునేటప్పుడు ఒక రఫ్ పేపర్లో రాస్తూ ఉండండి. ఈ 10 days 12 days కూడా మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా ఒక రఫ్ పేపర్లో రాస్తూ ఉండాలి. లేకపోతే మీకు హ్యాండ్ రైటింగ్ అనేది కోల్పోతారు. ఆ స్పీడ్, ఆ ఫ్లో అనేది మిస్ అయిపోతుంది అనమాట. ఇన్ని రోజులు మీరు టెస్ట్ రాశారు, నోట్ మేకింగ్ చేశారు, చాలా నోట్ మేకింగ్ ఇవన్నీ చేశారు కదా. సో ఆర్టికల్స్ రాసుకున్నారు, దీనివల్ల మీకు హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అయింది, ఓకే, ఇదంతా ఓకే. అయితే లాస్ట్ ఈ 10 to 12 days కానీ మీరు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్తగా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు రివిజన్ చేసే టైంలో కూడా, ఈ రివిజన్ టైంలో కూడా రైట్ చేస్తూ ఉండండి. ఒక A4 షీట్ పెట్టుకోండి, రఫ్ పేపర్లు పెట్టుకొని చిన్న కీవర్డ్స్ రాసుకుంటూ ఉండండి. కాకతీయ చదివేటప్పుడు ఏవో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏముంటాయి, నెక్స్ట్ మనకి గుప్తాకు సంబంధించి కావచ్చు, పాలిటీ ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ జాగ్రఫీ పరంగా కావచ్చు, ఎకానమీ పరంగా ఏదైనా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ మూమెంటు, ఏ చదివినా కూడా మీరు లాస్ట్ మినిట్లో అయితే రాసుకుంటూ ఉండాలి, రఫ్లో రాసుకుంటూ ఉండాలి. దీనివల్ల మీకు ప్రాపర్గా ప్రిపరేషన్ అనేది వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే 4th మిస్టేక్ పెన్స్ అనమాట. సో పెన్స్ గురించి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే దయచేసి మీరు ఎప్పుడైతే వాడిన పెన్సే యూస్ చేయండి. సో మీరు ఇక్కడ ఎలా చూస్ చేసుకుంటారంటే, మీరు ఒక 3 పెన్స్ మీరు బాగా మీకు మంచిగా అనిపించాయి మీ ప్రిపరేషన్ అనేది. సో కొంతమంది డిఫరెంట్గా పట్టుకుంటూ ఉంటారు పెన్స్ని, రాసే విధానం కావచ్చు, కొంతమంది ఇటాలిక్ స్టైల్లో ఉంటుంది ఎక్కువగా రాసేటప్పుడు, కొందరికి హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్గా ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ మీరు యూజ్ చేసే పెన్స్ అనేది ప్రాపర్గా తీసుకోండి ఇక్కడ. సో అవి ఎలా అంటే, మీకు బెస్ట్గా అనిపించే 3 పెన్స్ అనేది తీసుకోండి. బెస్ట్గా అనిపించే 3 పెన్స్ తీసుకొని అందులో 2 పెన్సిల్ చూజ్ చేసుకోండి, 2 పెన్సిల్ చూజ్ చేసుకొని ఆ 2 పెన్స్కి సంబంధించిన రేపు ఒక 2 పెన్స్ అయితే తీసుకెళ్ళండి. అర్థమైందా? ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీరు ఏ పెన్ యూజ్ చేసుకోవాలో ఆ పెన్కి సంబంధించి 2 పెన్స్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 2 పెన్స్ యూజ్ చేసుకున్నారు, ఏ అనే పెన్ను, బి అనే పెన్ను. రేపు ఎగ్జామ్లో ఇవి రెండు తీసుకెళ్ళండి. సో మీకు ఏది ప్రాపర్గా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకెళ్ళిన తర్వాత ఏ అనే పెన్ను బాగా రాస్తుంది అనుకోండి, ఆ పెన్ను రాస్తున్నారు, మధ్యలో ఆగిపోయింది, సో అప్పుడు సెకండ్ పెన్ మీకు యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇట్లాంటి చిన్న థింగ్స్ ఇవి చూడడానికి చాలా సిల్లీ థింగ్స్లా ఉంటాయి, కానీ పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట. పెద్ద ప్రమాదం తీసుకొచ్చే ఆ విధంగా ఉంటాయి అనమాట ఇవి. ఎప్పుడైనా సరే ఒక పెద్ద ప్రమాదం వచ్చేది చిన్న రీజన్ వల్లే వస్తుంది అనమాట. చిన్న తప్పుల వల్లే మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పెద్ద తప్పుల వల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో వాటిని సాల్వ్ చేస్తారు ముందుగానే. ఈ చిన్న మిస్టేక్స్ ఎక్కువ సఫర్ చేస్తాయి అనమాట. సో పెన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ టైంలో. కాబట్టి ఈ 10 daysలో టెస్ట్ అనేది ఎక్కువ రాయడం వల్ల మీకు రివిజన్ చేసే టైం ఉండదు. రివిజన్ చేయడానికి టైం తీసుకోండి. నోట్ మేకింగ్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ ఏరియాస్, కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో సిలబస్ మొత్తం కవర్ చేయాలనే ఉద్దేశంతో హడావిడిగా కాకుండా క్లారిటీగా చదవండి. చదివే కొంత కాన్సెప్ట్ అయినా సరే, ఇంపార్టెంట్ ఏరియాస్, నోట్ మేకింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్లారిటీగా చదువుకోవాలి. కొంచెం ఫాస్ట్గా ఉండాలి.
మరీ లేట్ కాకుండా కొంచెం ఫాస్ట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ 5th పాయింట్ వచ్చేసి హెల్త్ అనమాట. సో ఈ హెల్త్ అనేది చాలా క్రూషియల్ ఈ టైంలో. సో హెల్త్కి సంబంధించి చాలా జాగ్రత్త చూసుకోండి. ఫుడ్స్ అనేవి మీరు తీసుకునే ఫుడ్ అనేది చాలా హైజెనిక్ ఉండే ఫుడ్స్ అనేది తీసుకోండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ హెల్త్ అనేది సరిగా చూసుకోకుంటే మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హెల్త్ చూసుకోండి, వామ్ ఫుడ్స్ బాగా తీసుకోండి. సో వామ్ ఫుడ్స్ బాగా తీసుకోండి, వామ్ వాటర్ కావచ్చు, ఇట్లాంటివి తీసుకోండి. చిన్న చిన్న విషయాలు మీకు చాలా బెనిఫిట్ అవుతాయి అనమాట. సో మీరు ఎగ్జామ్ రాసే టైంలో కూడా ఎగ్జామ్ సెంటర్కి దగ్గరలో చాలామంది స్టే చేస్తారు. హైదరాబాద్ ఒకటే సెంటర్ కాబట్టి అక్కడ ఫుడ్స్ సరిగా లేకుంటే మంచి ఫుడ్ తీసుకోండి. మీకు ఎక్కువ మసాలా ఫుడ్స్ ఇట్లాంటివి కాకుండా చిన్న చిన్న ఫుడ్స్, మంచి ఇడ్లీ ఇట్లాంటి స్టీమ్ ఫుడ్స్ ఇట్లాంటివి తీసుకోండి. చాలా హెల్ప్ అవుతాయి అనమాట. లైట్ ఫుడ్ తీసుకోండి, హెవీ ఫుడ్ కాకుండా. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు కూడా చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. సో లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఎగ్జామినేషన్ బాగుంది. ఎందుకంటే మీకు మధ్యాహ్నం అనమాట ఎగ్జామ్ అనేది మధ్యాహ్నం కండక్ట్ చేస్తారు, ఆఫ్టర్నూన్ నుంచి కండక్ట్ చేస్తారు కాబట్టి. సో ఎక్కువ స్లీపీ టైము, చాలా మందికి రెస్ట్ టైం అనమాట. చిన్న చిన్న నాపేస్తూ ఉంటారు ఆఫ్టర్నూన్. కాబట్టి హెల్త్ చాలా జాగ్రత్త చూసుకోండి. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా. ఈ ఎగ్జామ్ టైంలో మీరు లాస్ట్ డేస్లో తీసుకున్న మొట్టమొదటి టిప్పు, అన్నిటికంటే బెస్ట్ థింగ్ మీరు చూసుకోవాల్సింది హెల్త్ అనమాట. సో కాబట్టి అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే అనమాట. దీన్ని బాగా మెయింటైన్ చేయండి. ఫ్రూట్స్ ఇట్లాంటివి బాగా చూసుకొని చాలా యాక్టివ్ ఉండాలి. సో జమ్ములాగా అనిపించాలి ఈ టైంలో. ఎంత హుషారుగా ఉంటే మీరు ఎగ్జామినేషన్లో అంత బాగుంటారు. ఇంకొకటి, సో ఇక్కడ వచ్చేసి ఎలా అంటే ఎమోషన్స్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఎమోషన్స్ అని చెప్పొచ్చు. ఈ ఎమోషన్స్ అనేవి మనకి చాలా రకాలుగా ఉంటాయి. సో ఎమోషన్స్ అనేవి అంటే నేను స్ట్రాంగ్నెస్గా ఉండాలి, ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలన్నమాట. సో ఫ్యామిలీ గురించి, ఫ్రెండ్స్ గురించి, సో రిమైనింగ్ ఎటువంటి ఫెస్టివల్స్ గురించి నేను ఎప్పుడు మీకు 3Fs ఫార్ములా అని చెప్తూ ఉంటాను. సో ఆస్పిరెంట్స్కి మెంటర్షిప్లో చెప్తూ ఉంటాను. ఇవి 3 ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫ్యామిలీ. సో ఫ్యామిలీతో ఈ టైంలో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వద్దు. నాకు జ్వరం వచ్చింది, సో నాకు కోల్డ్ చేసి ఇట్లాంటి చెప్తే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఫ్యామిలీతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వద్దు. డైలీ జస్ట్ కాంటాక్ట్ అవ్వండి. సో మీ పనిలో మీరు నిగ్నం అయిపోండి. ఫ్రెండ్స్ని కంప్లీట్గా పక్కన పెట్టేసేయండి. అంటే మీకు ఈ ఫీల్డ్ కాకుండా సపరేట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ టైంలో ఎటువంటి కాంటాక్ట్స్ అనేవి వద్దు. ఫెస్టివల్స్ వరకు అస్సలు వెళ్ళొద్దు. సో ఫెస్టివల్స్ టైంకి అస్సలు వెళ్ళొద్దు. ఈ 2 కంప్లీట్గా 0% అవాయిడ్ చేసే, మొత్తం 100% అవాయిడ్ చేసే అనమాట. సో ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవ్వండి, రోజు ఇంటరాక్ట్ అవ్వండి. చాలా యాక్టివ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్లీ మీరు ఎంత యాక్టివ్ ఉంటే అంత బాగా ఎగ్జామినేషన్ అనేది రాయగలరు. ఎందుకంటే ఇక్కడ మీకు హార్ట్ బీట్ 80 ఉంటే రేపు ఎగ్జామినేషన్లో 120 ఉంటుంది. సో కాబట్టి అంత టెన్షన్లో ఉంటారు, ప్రెజర్లో ఉంటారు, క్వశ్చన్స్ పిక్ చేసుకునే విధానం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, క్రూషియల్గా ప్లే చేయాలి. గేమ్ అనేది చాలా స్మార్ట్గా వెళ్ళాలి. ఇక్కడ ఆ స్మార్ట్నెస్ అనేది మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఇవన్నీ కాదు, కాన్ఫిడెన్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ మీకు స్టడీ హాల్లో 12 to 14 అవర్స్ చదవచ్చు ఒక ఆస్పిరెంట్. కొందరు ఓన్లీ 6 అవర్స్ చదవచ్చు. కానీ 6 అవర్స్ చదివిన వ్యక్తి వచ్చేసి టాపర్ అవుతాడు. ఎందుకు అవుతాడంటే అతను స్మార్ట్గా ప్లే చేస్తాడు. ఆన్సర్ రైటింగ్ విషయమే కాదు అక్కడ. ఎందుకంటే ఒక యుద్ధానికి వెళ్ళే సోల్జర్కి అతని దగ్గర ఎంత షార్ప్, అతను తీసుకెళ్లే కత్తి ఎంత షార్ప్గా ఉంది, డాలు ఎంత స్ట్రాంగ్గా ఉంది, గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుందో కాదు, అతని గుండెల్లో ధైర్యం ఉండాలన్నమాట. సో ధైర్యం ఎలా ఉంది, శత్రువుని ఎలా చీల్చెండాలనే స్ట్రాటజీ ఎలా ఉంది, ఇవి ఇంపార్టెంట్. ఓన్లీ మనకి ఎక్స్టర్నల్ థింగ్సే కాదు, ఇంటర్నల్గా కూడా మనం చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడే యుద్ధంలో గెలుస్తాం అనమాట. సో కాబట్టి మీరు ఆ టెన్షన్ని, ప్రెజర్ని తట్టుకోవాలంటే చాలా ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వద్దు. మీకు ఏమన్నా ప్రెజర్ థింగ్స్ ఉన్నాయి, మీ మీద ఎక్కువ ప్రెజర్ చేసే థింగ్స్ ఉన్నాయి అనుకోండి, బయట థింగ్స్, ప్రెజర్ థింగ్స్, ఇవి కూడా కొన్ని రోజులు హోల్డ్ చేసేయండి. అవేవి నాకు లేవన్నట్టుగా మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. సో మిమ్మల్ని మీరు నమ్మాలి, మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. పక్క వాళ్ళు కూడా అండర్స్టిమేట్ అయ్యొద్దు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు, పక్కన వాళ్ళు వేయొద్దు. సో చాలామంది హైదరాబాద్కి వెళ్తున్నాం, హైదరాబాద్లో మెయిన్స్ రాస్తున్నాము. సో ఒకే సెంటర్ ఉంది. సో హైదరాబాద్లో అశోక్ నగర్లో కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, ఇక్కడంతా కూడా చాలా బాగా స్ట్రాంగ్గా చదివేసి ఉంటారు. సో మనం తక్కువ చదివేమో కాదు. సో టాపర్స్ చూడండి, వివిధ హైదరాబాద్ నుంచే వస్తున్నారు. అందరు టాపర్స్ కాదు కదా, డిఫరెంట్ రీజన్స్ వస్తున్నారు. కాబట్టి మీరు చదివే విధానము, కొంతమంది బాగా చదివినప్పటికి కూడా ప్రింట్ చేయలేరు అనమాట ఆన్సర్స్. అటువంటి మిస్టేక్స్ బాగా మీరు హైలైట్ చేసుకోవాలి. అర్థమైందా? సో కాబట్టి మిమ్మల్ని మీరు అండర్స్టిమేట్ చేసుకోకుండా ఈ ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఈ టైంలో బాగా క్రూషియల్గా చూసుకోండి. నెక్స్ట్ ఈ కోర్టు కేసెస్ అవన్నీ కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దు. సో దానికి సంబంధించి కూడా చూసుకోండి. ఇట్లాంటి థింగ్స్ కూడా మీద చూసుకోవాలి. ఇంకొకటి నేను చెప్పేది మళ్ళీ ఆన్సర్ రైటింగ్ సంబంధించి చాలామంది చేస్తున్నారు మిస్టేక్. ఇది ఆన్సర్ రైటింగ్ చాలామంది సెంటెన్స్ ఉంటాయి కదా, అవి ఆఫే రాస్తున్నారు. సో హాఫ్ సెంటెన్స్ రాసి దాన్ని క్లోజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు రాసిన సెంటెన్స్కి పాసిబుల్ అయితే ఎగ్జాంపుల్ ఇవ్వండి. సో ఎగ్జాంపుల్ ఇవ్వండి, లేదా ఏమైనా స్టాటిక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. స్టాటిక్స్ ఉంటాయి, గణాంకాలు, సర్వేస్ ఇట్లాంటివి, అవి ఇవ్వడానికి ట్రై చేయండి. జనరల్గా ఆన్సర్ రాస్తే మార్క్స్ పడవు. జనరల్గా రాసే ఆన్సర్ కాకుండా దానికి ఎగ్జాంపుల్స్ కావచ్చు, స్టాటిక్స్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేయడం వల్ల మీకు మంచి మార్క్స్ అయితే పడతాయన్నమాట. కాబట్టి ఇటువంటివి కూడా ఆన్సర్ రైటింగ్కి సంబంధించి కూడా మీరైతే కేర్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ రైటింగ్కి సంబంధించి నోట్ మేకింగ్ అనమాట. మీరు చేసుకున్న నోట్ మేకింగ్ ఈ టైంలో చదవాలి. ఇదే క్రూషియల్. సో ఇది చదవాలి.
రిటర్న్ ప్రాక్టీస్ చేయండి, బాగా రైటింగ్ చేయాలి, రైటింగ్ ప్రాక్టీస్ బాగుండాలి ఈ టైంలో. సో ఎందుకంటే మీకు స్పీడ్ మెయింటైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. స్పీడ్ ఎంతవరకు మనం మెయింటైన్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఓకేనా. ఇంకా నేను కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను దీనికి సంబంధించి. ఏమైనా అప్డేట్స్ ఉంటే మెయిన్స్కి సంబంధించి అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో, సో మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి ఫాలో అవ్వండి. అలానే వాట్సాప్ ఆ ఛానల్ కూడా మనం లాంచ్ చేస్తున్నాం కొత్తగా. సో ఈ 2 ఛానల్స్ అయితే మీరు జాయిన్ అవ్వండి. మీకు సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, నాకు ఒకవేళ క్లాస్ చేయడానికి టైం లేకుంటే అక్కడ మ్యాటర్ లాగా పెడుతూ ఉంటాను అనమాట. సో మెయిన్స్కి సంబంధించిన టిప్స్, ఆ ట్రిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి అవన్నీ కూడా పెడుతూ ఉంటాను, అవి కూడా ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. సో ఎగ్జామ్ పరంగా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, టెస్ట్ అయితే లాస్ట్ డేస్లో అవాయిడ్ చేసి రివిజన్ చేయండి, రివైజ్ చేయండి బాగా. మీకు హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి బాగా చదవండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవాలి. చాలామంది కేర్లెస్ చేస్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ప్రాబ్లం లేదు. తర్వాత ఫుడ్స్ చాలా జాగ్రత్త తీసుకోండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం అనమాట. సో అలానే మీకు హైదరాబాద్కి వచ్చి స్టే చేయడానికి కూడా చూసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ ఒకటే ఉంది కాబట్టి. సో ఎగ్జామ్ సెంటర్కి దగ్గరగా స్టే చేయడానికి మీరైతే పాసిబుల్ అయితే చూసుకోండి, చాలా బాగుంటుంది ఇంకా, ఓకేనా. సో ఇలాంటి స్టెప్స్ అనేది తీసుకోండి. చిన్న తప్పులే ఎప్పుడైనా సరే పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తాయి అనమాట. ఇదైతే ఒకసారి అందరూ కూడా మనసులో పెట్టుకోండి. రిమైనింగ్ మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ ఏమైనా ఉంటే నెక్స్ట్ నేను అందిస్తూ ఉంటాను, ఓకేనా. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.